నేను దీన్ని చిన్న ఫార్ములా చేశాను యాక్చువల్గా. అంటే ఫ్రీ కంటెంట్ అనే దానికి సంబంధించిన చిన్న ఫార్ములా. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి అసలు నేను వెళ్ళాలా వద్దా, వెళ్ళక్కర్లేదా, వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వెళ్ళాలనుకుంటున్నాను వద్దనుకుంటున్నాను, ఉన్న జాబ్ మానేయాలా, నాకు ఆల్రెడీ హౌస్ వైఫ్ని, నేను చేయగలనా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనే ఒక స్టేజ్ ఉన్న ఎవరైతే ఉంటారో ఫేజ్ నెంబర్ 1 అనుకుంటే, ఆ ఫేజ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ నీడ్ నాట్ టు మీట్ ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా డిజిటల్గా మనకు లభిస్తున్న ఫ్రీ కంటెంట్ ద్వారా, ఫ్రీ మెటీరియల్స్ ద్వారా, ఫ్రీగా వచ్చే ఒక గైడెన్స్ ద్వారా అవేర్నెస్ తీసుకురండి. అక్వైంటెన్స్ అండ్ అవేర్నెస్ కోసం తీసుకో. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ఫ్రీ కంటెంట్ అనే దాని ద్వారా, ఫ్రీ గైడెన్స్ ద్వారా మాత్రమే ఐఏఎస్ అవ్వాలనే దుస్సాహసం వద్దు. ఇట్స్ వెరీ డేంజరస్. అప్పుడు కోచింగ్ వెళ్ళాలా, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలా, ఆన్లైన్ కోచింగ్కి వెళ్ళాలా, మెంటరింగ్ మాత్రమే తీసుకోవాలా, సెల్ఫ్ స్టడీ చేసుకోవాలా అనే ఒకనొక కన్క్లూజన్కి రావడానికి ఈ ఫ్రీ గైడెన్స్లోంచి ఇన్పుట్స్ తీసుకుని, ఇన్సైట్స్ తీసుకుని ముందుకెళ్ళి